రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఊకనైనా మేము తెచ్చుకున్న సీడు కాదు. నా రైతులకు ఎకరానికి 2-3 కుంటలు లెక్కొచ్చినట్టు రోగాలు రాకుండా మనం స్ప్రేలు చేస్తే మనమే తింటున్నాం, మళ్ళీ మనం దౌకాల పాలవుతా ఉన్నాం. అటువంటి సీడీఎల్ కూడా ఆదేశించడం జరిగింది. ఇవన్నీ మీ బాధలు చూసి ఇవన్నీ వస్తా ఉన్నాయి. బస్సు ఇండ్లు కూడా మన కాన్స్టిట్యున్సీ కి 3,500 ఇండ్లు వస్తాయి. గరీబ్ వాళ్లకు 5 లక్షలు ఇద్దాం, వాళ్ళే కట్టుకుంటారు. ఎవరికి ఏమో ₹1 కమిషన్ ఇచ్చేది లేదు. పోయిన ప్రభుత్వంలో వారి కోటలో కూడా ఏమైనా తీసుకుందాం. తప్పనిసరిగా నేను ఎండ ఎక్కువ మాట్లాడకుండా నీళ్ళు వచ్చినట్టు చేసుకున్నాం. మీకు నిజాం సాగర్ నుంచి వస్తాయి, అల్లీ సాగర్ నుంచి వస్తాయి. ఎవరు ఆపేటోళ్ళు లేరు. 2 నేను మినిస్టర్ ఉన్నప్పుడు కొందరు దద్దములు అంటారు, సార్ అల్లీ సాగర్కి ఇచ్చేడుతుండే. అల్లీ సాగర్ లేవు. అట్లా మీకున్నాయి వస్తున్నాయి కదా. అల్లీ సాగర్కి వెళ్ళి సగమూరుకి వస్తాం, సగం మండలకు వస్తున్నాయి. నిజాం సాగర్కి వెళ్ళి మొత్తంకి వస్తా ఉంటాయి. కొందరు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈ కేసీఆర్ దరిద్రుడు, వాడు హరీష్ రావు ఒక్కడు కాళేశ్వరం అంటే కాళేశ్వరం అసలే కాళేశ్వరం. ఆ కాళేశ్వరం కొట్టుకునే పాయ కొడుకులు ఇవన్నీ కమిషన్లు పెట్టిరు. ఆ లిఫ్ట్ను పీకేస్తారా? మనకు నీళ్ళు వచ్చేటి అవి మన రైట్స్, తప్పనిసరిగా చూసుకుందాం. ఎక్కడైనా ఏ గ్రామాల్లో తాగేందుకు నీళ్లు ఇబ్బంది ఉంటే నా దృష్టికి తెండి, ఈ మండల నాయకుల దృష్టికి తెండి. ఎక్కడ ఇబ్బంది కాకుండా చూద్దాం. ఇల్లు కట్టిద్దాం, పెన్షన్స్ ఇద్దాం. చదువుకునే పిల్లలకు ఈ దరిద్రులు ఏం జాబ్ ఇవ్వకుంటే 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినామా? ఏమన్నా బాబు యువకులు చెప్పండి, ఇచ్చిరా? సపోర్ట్ కొట్టింది పరిస్థితి. ఇట్లా సెంటర్లో కూడా ఉద్యోగాలు బాగున్నాయి. పెద్దలు చెప్తారు, ఆయనకు ఓటేస్తే స్టేట్ హైదరాబాద్ నేను తెస్తా, ఢిల్లీ ఆయన తెస్తాడు, జీవన్ రెడ్డి గారు పెద్దలు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటున్నా, ఇంతెండలైనా తిరుగుతున్నా. ఎలక్షన్ లేకుండా మొన్న దాకా అందరూ సారికి లేదురా. ఆ దుర్మార్గులు వ్యవస్థను నాశనం చేసిండో ఆ వ్యవస్థను గాడిలో పెడతాడు. ఏదైతే ధరణిలో మీకు పాస్ బుక్కులు రాలేదో అవన్నీ ఎలక్షన్ అయినాక ఒకరోజు నేను తహసీల్ ఆఫీస్కి వస్తా, అవన్నీ ఇప్పిద్దాం. ఎవరి భూమి వాళ్ళకి వస్తుంది. ఇంతకుముందు పాస్బుక్లు ఉన్నాయి చెప్తూ మరి జీవన్ రెడ్డి గారిని గెలిపిద్దామా? చేతులు లేపుని గెలిపిద్దామా? ఊకనైనా చేతులు లేపు ఓటు పోకుండా వేయండి. షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దామా? ఆడోళ్ళు ఏమన్నా రద్దా మీకు షుగర్ ఫ్యాక్టరీ? వినబడతలేదా మీకు? ఏమే బస్టాండ్లలో ఉన్నోళ్ళు అందరికి షుగర్ ఫ్యాక్టరీ తప్పనిసరిగా స్టార్ట్ చేద్దాం. ఆ పెద్ద మనిషికి ఓట్లు వేయండి, షుగర్ ఫ్యాక్టరీ జోల్ని స్టార్ట్ చేసుకుందాం. శాసన మండలి మాజీ సభ్యులు నర్సిరెడ్డి గారు, తహర్ బిన్ అందాని గారు, నగేష్ రెడ్డి గారు, ముఖ్యంగా ఎడపల్లి మండలం వివిధ గ్రామాల నుండి తరలిచ్చినటువంటి రైతు సోదరులు, యువ మిత్రులు, మా తల్లులు, ఆడబిడ్డలు, కాంగ్రెస్ కార్యకర్తల అభిమానులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా మీ అందరి యొక్క అభిమానం చూస్తుంటే ఇంత మండు టెండలో కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు హాజరైనందుకు మీకు అందరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నారని చెప్పండి. రైతాంగాన్ని 2 పంటలు పండించుకునే విధంగా తోడు నిలుస్తుంది ఎవరు అని చెప్పంటే పెద్ద సుదర్శన్ రెడ్డి అని చెప్పండి. రైతాంగానికి ఏ విధంగా కాలువ నీళ్లు కావాలనో నీళ్లు రాని కాడ కరెంటు మీద ఆధారపడుతుంది. బావులే కానీ, బోర్ బావులే కానీ బావులపై ఆధారపడే రైతాంగానికి విద్యుత్ భారం కాకూడదనే భావనతోని అలా 2004లో అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం చెప్పంటూ నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదు. అందరూ అనుకుంటారంటే రైతులకు అందరికి ఉచిత కరెంట్ వస్తుందని చెప్పి అనుకుంటారు.
కాదు నాయన, కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే ఈ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ 10 రాష్ట్రాలు మాత్రమే ఇస్తారని చెప్పంటున్నారు. ఇలా మిత్రుడు అరవింద్ గారు వస్తారే రేపు, అడగండి ఆయనను. జీవన్ వచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళే రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నట, మీరు ఇస్తలేరట, మరి మీరు ఎందుకు ఇస్తలేరని అడగండి అని చెప్పంటు. నేను పువ్వు గుర్తులకు ఏది ఇస్తుందో రైతులంటే పట్టి గుండాలు ఉండద్దే. మరి కేవలం కాంగ్రెస్ వాళ్ళే కాలనీలే కానీ కరెంటే కానీ ఇస్తారు. పువ్వు గుర్తు వాళ్ళు కరెంట్ ఇయ్యరు. కరెంట్ ఇయ్యరా అని చెప్పంటే మేము మోటార్లకు మీటర్లు పెడతా అని చెప్పంటాడు. కాంగ్రెస్ మోటార్లకు మీటర్లు కాదు. ఇక రాబోయే 5 సంవత్సరాల కాలం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉన్నంత కాలం ఉచిత విద్యుత్ అమలు చేయడం జరుగుతుందని మనం చూస్తామని చెప్పంటాడు. అంతేకాదే రైతుకి ఏది ఇస్తుందో ఇలా మద్దతు ధర గిట్టుబాటు కావాలనే. यही मोदी जी क्या बोले, किसान की आमदनी 2 गुना करूंगा అన్నాడే. రైతు ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు. 10 ఏళ్ళ ఇంద్ర నాయన ఎరగడ మన 450 రూపాయల క్వింటల్ వరి ధాన్యం 1350 చేసింది. 3 రెట్లు పెరిగింది. ఇలా 10 ఏళ్ళు గడిచింది. 1350 ఎంత అయింది? 2200 అయింది. కమస 2 గునా రెట్టింపు అయినా ఎంత కావాలి? 2700 కావాలి. నేను అంటున్నా రాబోయే కాలంలో రైతాంగాన్ని వరి ధాన్యం 3000 కావాలంటున్నా. 3000 రేపు ఖరీఫ్ పంట నాటికి వర్షాకాలం పంట మద్దతు ధరకు అదనంగా వీళ్ళ తెలంగాణ ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారు మనకు క్వింటల్కు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతుండని చెప్పంటున్నా. దేశంలో ఎక్కడ బోనస్ ఇస్తున్నారు? కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాయి. అంతేకాదు రైతు ఏదైతుందో పెట్టుబడి పెరిగింది, అప్పుల భారం పెరిగిపోయింది, అప్పు మాఫీ చేయాలి. చేయాలని చేయొద్దు. ఇదే భాజపా బీజేపీ ఏమంటది, రైతుకు అప్పు మాఫీ చేయాలంటే అటు సోమరిపోతాయితారట. చూడబోయే కథ అది. అంబానీ అదన్నా చేయమంటే సోమరిపోతాయితే నేను చేయంటాడు. కానీ కాంగ్రెస్ అట్లా కాదు. కాంగ్రెస్ రైతు పక్షపాతి. ఏ విధంగా 2008-9లో ఆనాడు ఏకమొత్తంగా 1 లక్ష రూపాయలు మాఫీ చేసింది. ఏకమొత్తంగా 1 లక్ష రూపాయలు మాఫీ చేసింది. నిజమా కాదా? నేను మళ్ళీ రేపు చెప్తున్నా. నేను పెద్దాను సుదర్శన్ రెడ్డి గారి సాక్షిగా రాబోయే వర్షాకాలం పంట ఆరంభం నాటికి ఖరీఫ్ పంట రైతు చెల్లించాల్సిన పంట రుణం ఎవరు చెల్లించాల్సిన అవసరం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.